సీఎం రేవంత్ సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యాజమానులవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సోదరులు చిన్న చిన్న ఇంటి అడ్రస్లతో పెద్ద పెద్ద కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించారని, అలాంటి ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి కేటాయించిందని విమర్శించారు. అనుముల కొండలరెడ్డి టెసరాక్ కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారని అన్నారు కేటీఆర్. తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తా ఉన్నాం. ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరెక్ట్గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. అయితే 17 నాడు, ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో, అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. 13, 14 తారీఖుల్లో కొన్ని సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ సమావేశాల యొక్క మరి సరళి కూడా వెల్లడిస్తాము. తెలంగాణలో పుట్టి చావలేని సన్నాసులకు మేము చెప్పేది ఏం లేదు. మీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే మీ కేంద్ర ప్రభుత్వం. 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత, ఆ రోజు మేము కష్టపడి అనుమతులు సాధించిన తర్వాత ఇవాళ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడితే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టారు. మేము ఏమంటున్నాం, అయితే మీకు రేషం ఉంటే, పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి, అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జీఆర్ఎంబీ రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన వారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్ గా కోట్లు బూట్లు వేసుకొని ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. ఇది కంపెనీ ఫోన్ నంబర్ ఏందని చూసినాం, 1234567889, ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చు అని మాకు తెలియదు. ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, 0. ఇది వాళ్ళ స్టేట్మెంట్. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది మొదటిది కాదు, ఇది అనుముల కొండలరెడ్డి వ్యవహారం. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటారు. జగదీష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి.